ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే చాలా ట్విస్ట్ అయితే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే వసుధార రిషి ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత రిషి నేను కాలేజ్ అంతా తిరిగి చూస్తానని వెళ్తాడు కదా. ఆ తర్వాత శైలేంద్ర మాత్రం దేవే అని చెప్పిన ప్లాన్ ప్రకారం ఎస్ మామ్ చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు వాడు అక్కడికి వెళ్తే రంగాగా బయటపడిపోతే అందుకే వాడు ఇక్కడి నుంచి వెళ్ళే లోపలే నేను ఎండీగా ఆ సీట్లో కూర్చోవాలి, ఎస్ అది వాడే చెప్పాలి అని చెప్పి చాలా ఆతృతగా కాలేజ్కి అయితే వస్తూ ఉంటాడు. మరోపక్క ఏంజెల్ రిషిని కలవడానికి వస్తూ ఉంటుంది కదా. ఆ తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత మనం ఏంజెల్ నువ్వు లోపలికి వెళ్ళు అని అడుగుతూ ఉండగా బావా నువ్వు కూడా అని అంటుండడంతో నీకు ముందే చెప్పాను, అయినా ఇప్పటికే నేను మా అమ్మకి తెలియకుండా నిన్ను తీసుకొచ్చాను, ప్లీజ్ నన్ను బలవంతం చేయకు అని అంటుండడంతో సరేలే బావా నేను కూడా మాట మీదే ఉంటానని చెప్పి రిషిని కలవడానికి లోపలికి వెళ్తుంది. రిషి కాలేజ్ అదంతా చూస్తూ ఉండగా ఏంజెల్ వెళ్ళి రిషి అని మాట్లాడుతుంది. రిషి ఏంజెల్ ఎలా ఉన్నావు అని అడుగుతుంటే ఆ విషయం అడగాల్సింది నేను. ఎక్కడికి వెళ్ళిపోయావు రిషి, అసలు మేము ఎంతలా బాధపడ్డామో తెలుసా, వసుధార అనుకున్నట్టుగానే నిన్ను తీసుకొచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇంతకీ వస్తారు ఎక్కడ అని అడుగుతూ ఉండగా క్యాబిన్లో ఉంది పద అని చెప్పి వస్తార దగ్గరికి తీసుకెళ్తాడు. వస్తార కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండడంతో శైలేంద్ర ఎక్కడ ఉండుంటాడు ఈ రంగాగాడు అని చెప్పి ఎండి క్యాబిన్కి వెళ్దాం అక్కడే ఉండుంటాడని వెళ్ళేసరికి వీళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో శైలేంద్ర ఇప్పుడేంటి ఏంజెల్ వచ్చింది ఇక్కడికి అని చెప్పి రిషి అని పిలుస్తాడు. అన్నయ్య రా లోపలికి అని అంటుండడంతో నీతో కాస్త మాట్లాడాలి, లోపలికి రావా బయటికి రావా అని అంటాడు. దాంతో వస్తారా అయినా ఏంజెల్ వచ్చింది మేము మాట్లాడుతున్నాం కదా అని అంటుంది. వస్తారా ఎందుకు నువ్వు ప్రతిదానికి నా పైన కోపంగా మాట్లాడుతున్నావు, ఒక ఇంపార్టెంట్ విషయం నా తమ్ముడితో మాట్లాడాలి అందుకోసమే పిలుస్తున్నానని చెప్పడంతో సరే మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తానని అంటాడు. ఏంటన్నయ్య అని అడుగుతూ ఉండడంతో రే నువ్వు ఈరోజు సాయంత్రం అక్కడికి వెళ్తున్నావు కదా, ఆ వసుధార ఇక్కడ నేను ఉండదివ్వదు, అందుకోసమే నువ్వు నా కోసం ఈరోజు ఒక పని చేసి పెట్టి వెళ్ళిపోవాలిరా అని అంటాడు. ఏంటన్నయ్య అని అడుగుతూ ఉండడంతో నువ్వు అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ చేయాలి, ఆ మీటింగ్లో ఎండి సీట్లో నన్ను కూర్చోబెడుతున్నట్టు చెప్పాలని అంటాడు. దాంతో రిషి ఏంటన్నయ్య సడన్గా, అయినా నేను ఇప్పుడు ఇలా చెప్తే డౌట్ రాదా అని అంటుండడంతో రే ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి రేపు నేను రంగానని బయటపడిపోతే నా కళ ఎప్పటికీ నెరవేరదు, అయినా ఈ ఎండి సెట్ కోసం నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో ఎంతలా ఆలోచిస్తున్నానో నీకేం తెలుసు, అందుకోసమే నువ్వు వెంటనే మీటింగ్ అరేంజ్ చేసి నన్ను ఎండి సీట్లో కూర్చోబెట్టాలి అని అంటుండడంతో అది కాదన్నయ్య నేను చెప్పేది ఒకసారి విను, వస్తారా మేడంకి డౌట్ వస్తుందేమో అని అంటుండడంతో ఏం డౌట్ రాదు ఏం రాదు, అయినా నువ్వు ఉన్నావు కదా అని చెప్పి అంటాడు. రిషి సరేనని అంటాడు. ఆ తర్వాత వసుధారతో ఈ ప్లాన్ గురించి చెప్పడంతో దాంతో వస్తారా నేను చెప్తాను సార్ అని చెప్పి మీటింగ్ అందరి ముందు రిషి మీరందరూ నేను మళ్ళీ తిరిగి వచ్చానని ఎండీగా నేను ఉంటానని అనుకుంటున్నారేమో, కానీ నేను ఈ ఎండి సీట్లో వేరొకరిని కూర్చోబెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో అందరు అలానే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత రిషి శైలేంద్ర పేరు చెప్తాడని శైలేంద్ర నవ్వుకుంటూ ఉంటాడు. ఎవ్వరు ఊహించని విధంగా వస్తార పేరైతే చెప్తాడు. దాంతో వస్తార చాలా హ్యాపీగా నవ్వుతూ ఇదేంటి సార్ మళ్ళీ నాకే ఎండి సీట్ ఇస్తున్నారు, అయినా మీరు ఉండొచ్చు కదా అని అంటుండడంతో లేదు వస్తారా నువ్వే ఉండాలి అని చెప్పి అంటాడు. దాంతో శైలేంద్ర ఒక్కసారిగా చాలా కోపంతో బయటికైతే వచ్చేస్తాడు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత రే ఎందుకులా ఇలా చేసావని కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటే అన్నయ్య నేను చెప్పేది విను, నేను నీ కోసమే ఇలా చేశానని అంటాడు. ఏంట్రా నువ్వు నా కోసం చేసింది అని అంటుండడంతో వసుధారకి నేను రిషిని కాదని డౌట్ వస్తుంది, అందుకోసమే నేను ఇలా చెప్పాను, ఒకవేళ నీ పేరు చెప్పుంటే నేను రిషిని కాదని అందరి ముందు తను చెప్పేసేది, అయినా ఇప్పుడు ఏమైంది నీకెందుకు, నిన్ను ఎలాగైనా ఎండి నేను చేస్తాను కదా అని చెప్పి అంటాడు. ఏంట్రా నాతో ఆటలాడుతున్నావు అని చెప్పడంతో నేను నిజం చెప్తున్నాను, నన్ను కొన్ని రోజులు వెయిట్ చేయి, వస్తారని నన్ను పూర్తిగా నమ్మని, ఆ తర్వాత నేను నిన్ను ఎండి సీట్లో కూర్చోబెడతాను, వస్తారకు అప్పుడు ఏదో ఒకటి చెప్పి నుంచి వచ్చాను కదా, మనం హ్యాపీగా ఉండాలంటే ఎండి సీట్లో అన్నయ్యను కూర్చోబెట్టి మనం రెస్ట్ తీసుకుందామని ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తాను, నువ్వు చూస్తూ ఉండని అయితే శైలేంద్ర కథలు అయితే చెప్తాను. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.